Hello, I'm Atmanjas. ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another ధమాకేదార్ సెషన్. ఈ రోజు మనం చేసుకోబోయే మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, మల్టిప్లైయింగ్ 2-digit number, మల్టిప్లైయింగ్ 3-digit number, మల్టిప్లైయింగ్ ఎనీ number with 11, ఇవన్నీ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో that will just blow your mind, and ఇవన్నీ మీరు ఎగ్జామ్స్లో కూడా వాడుకోవచ్చు టు సేవ్ అప్ అ లాట్ ఆఫ్ యువర్ టైం. స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా. తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి. ఈ వీడియోని ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారో, ఎలాంటి ఒలింపియాడ్ ఎగ్జామ్ రాస్తున్నారో, నార్మల్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళందరికీ ఈ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్సో మీకు ఎలా నచ్చిన ఈ ట్రిక్స్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసేసేయచ్చు. అండ్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదు అంటే ఏం చేస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. దాని పక్కన ఒక గంట కూడా ఉంటుంది, ఆ గంట కూడా కొట్టేసేయండి. ఇలాంటి ఎన్నో అమేజింగ్ ట్రిక్స్, టిప్స్, అకాడమిక్ వీడియోస్ అయినా, మోటివేషన్ వీడియోస్ అయినా, ఫన్ వీడియోస్ అయినా ఎప్పుడెప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లెట్ us get started with the first trick. ఏంటది? ఇట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ అ 2-digit number with a 2-digit number. యూజువల్గా మనం ఏం చేసుకుంటాం, 2 into 2 is 4, 2 into 2 is 2 into 1 is 2, and then you put a 0, 6, 3, and then you add all of them. This is what we usually do. కానీ ట్రిక్లో అది మనం చెయ్యం. సో ఏం చేసుకుందాం, ట్రిక్లో 3 steps ఉన్నాయి ఇక్కడ. ఓకే, జాగ్రత్తగా వినండి. నేను చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, డోంట్ వరీ. ఫస్ట్ ఏం చేయాలి, 2 into 2 4 రాసేసేయండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 2 into 1 2 ప్లస్ 3 into 2 ఏంటి 6 plus 2 will give you 8. మళ్ళీ టెన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. 3 into 1 is 3. సో దేర్ యూ గో, 384. చాలా స్టెప్స్ మిస్ చేసాం కదా మనం. ఇవంతా రాసుకునే బదులు టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఫటాఫట్ చేసేసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందామా? కానీ బిఫోర్ దాట్ 12 multiplied with 34. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు? దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్. 4 into 2 is 8. తర్వాత క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 4 into 1 4 ప్లస్ 3 into 2 6. 10 అయిపోయింది. ఆ 10ని అలానే రాసుకోండి. అండ్ దెన్ యూ మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్. ఓకే, 3 into 1 3. కానీ ఇక్కడ రూల్ ఏంటి అంటే, వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ అండ్ యాడింగ్ హియర్, ఎవ్రీ స్టెప్కి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఎప్పుడు సింగిల్ డిజిటే ఉండాలి. కానీ ఇక్కడ 10 is a 2-digit నెంబర్ కదా. సో ఎక్స్ట్రా డిజిట్ని ఏం చేయాలి, ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. సో 8 అలానే ఉంటుంది, 0 ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అలానే ఉంటుంది, 3 plus 1 will become 4, and that is your answer. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి, వీ హ్యావ్ టు మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్. స్టెప్ నెంబర్ 2, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. అండ్ స్టెప్ నెంబర్ 3, యూ హ్యావ్ టు మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ది టెన్స్ ప్లేస్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 57 మల్టిప్లైడ్ విత్ 62. సో ఫస్ట్ స్టెప్ ఏమన్నాను నేను, ఫస్ట్ స్టెప్ మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్. 7 into 2 14 అలానే రాసుకుందాం. క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి అని అన్నా. 42 plus 10. So that will give you 52. And then 6 into 5 30. ఇప్పుడు ఎవ్రీ డిజిట్లో మనకి 2-digit నెంబర్ వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఏముండాలి, ఈ 4 ఏదైతే యూనిట్స్ ప్లేస్లో ఉందో దట్ విల్ గో టు ది ఆన్సర్. ఈ 1 ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. 52 plus 1 ఏమైపోతుంది 53. ఈ 3 ఆన్సర్లోకి వెళ్ళిపోతుంది. ఈ 5 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. 30 plus 5 35. అది మొత్తం రాసేసుకోండి అంతే. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 3534. మల్టిప్లై చేసుకొని చూసుకోండి, అలానే వచ్చేస్తుంది. ఇంకొక క్వశ్చన్ చేద్దామా? నెక్స్ట్ ఫస్ట్ ఏంటి, 26 మల్టిప్లైడ్ విత్ 58. 8 into 6 48. తర్వాత క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి కదా. 16 plus 30 46. అండ్ దెన్ 5 into 2 10. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆన్సర్ రాయడానికి ఈ 8 ఏదైతే ఉందో యూనిట్స్ ప్లేస్లో అది వెళ్ళిపోతుంది. దిస్ 4 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. 46 plus 4 ఏంటి
50. ఈ జీరో ఏదైతే ఉందో యూనిట్స్ డిజిట్లో ఉన్న నంబర్స్ ఆన్సర్కి వెళ్ళిపోతుంది. ఈ టెన్స్ డిజిట్ ఎక్స్ట్రా నంబర్ కదా, దట్ విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. 10 + 5 విల్ గివ్ యూ 15 అండ్ దేర్ యూ గో. ఈజీ పీజీయా. నా ఇంకొకటి చేద్దాం. 5 × 3 15. తొందరగా చేద్దామా? 20 + 21 41 and then 7 4s are 28. So the final answer is 5 2 8 9 10 11 12 32. There you go, you got your answer. Easy peasy kada, without actual multiplication. Seconds lo manam mottam raseskunnam. Alright, so దీని ఆన్సర్ ఏముంటుందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ ట్రిక్ నేను చెప్పిన ట్రిక్ యూస్ చేశారా లేదా అది కూడా రాయండి. ఆల్రైట్, నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ 3 digits into 3 digits. ఇప్పుడు వరకు ఏం చూసుకున్నాము? 2 2 digit నంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో చూసుకున్నాం. ఇప్పుడు 2 3 digit నంబర్స్ ఇస్తే ఎలా చేస్తారు? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ది వన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవి ఫస్ట్ మల్టిప్లై చేయండి. సెకండ్ స్టెప్ ఏంటి? క్రాస్ మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ద వన్స్ అండ్ ద టెన్స్ ప్లేస్ అండ్ యాడ్ దెమ్. థర్డ్ స్టెప్ ఏంటి? క్రాస్ మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ద వన్స్ అండ్ ద హండ్రెడ్స్ ప్లేస్ అండ్ మల్టిప్లై ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అండ్ యాడ్ ఆల్ 3 of them. తర్వాత హండ్రెడ్స్ టెన్స్ క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. దాని తర్వాత హండ్రెడ్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఒక క్వశ్చన్ చూద్దాం. హియర్ యూ హ్యావ్ 323 మల్టిప్లైడ్ విత్ 412. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ యూనిట్స్ డిజిట్వి మల్టిప్లై చేసుకోవాలి. 3 × 2 విల్ గివ్ యూ 6. దాన్ని అలానే పెట్టుకుందాం. నా క్రాస్ మల్టిప్లై దీస్ 2 అండ్ యాడ్. 2 × 2 4, 4 + 3 అంతేనా? 3 × 1 3 కదా. సో 4 + 3 విల్ గివ్ యూ 7. అలానే పెట్టుకో. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రీమ్స్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 × 2 6 + 4 × 3 12 plus 2 × 1 2. Okay, so here you have 14 + 2 which will give you 14 + 6 which will give you 20. ఆ 20 అలా రాసుకొని అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేస్తే ఏంటి అంటే ఎన్ని స్టెప్స్ అయిపోయాయో తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు మనం ఎన్ని స్టెప్స్ చేసుకున్నాం? 3 steps చేసుకున్నాం. ఓకే, వాట్ విల్ బీ యువర్ 4th step? ఈ అన్ని క్రాస్ మల్టిప్లై చేస్తారు కదా, ఇప్పుడు ఈ 2 క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 3 × 3 3 × 1 3 3 4 × 2 will give you 8. 8 + 3 will give you 11. సో అది రాసేసుకుందాం. దాని తర్వాత లాస్ట్ 5th step ఏం మిగిలింది? ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మన దగ్గర? ఇక్కడ 5 steps ఉన్నాయి. ఎన్ని అయిపోయాయి మన దగ్గర? 4. సో లాస్ట్ స్టెప్ ఏంటి? హండ్రెడ్స్ ఇంటూ హండ్రెడ్స్ చేసుకోవాలి. 4 × 3 విల్ గివ్ యూ 12. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 6 అలానే ఉంటుంది, 7 అలానే ఉంటుంది, 0 కూడా అలానే ఉంటుంది. దిస్ 2 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. ఇది 13 అయిపోతుంది. సో 3 అలానే ఉంటుంది. 1 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. సో దిస్ విల్ బికమ్ 13 అండ్ దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఒక 3 digit నంబర్ మల్టిప్లికేషన్ కూడా మనం ఫట్ మనం నేర్చుకుందాం. రైట్, ఇంకొక క్వశ్చన్ తీసుకుందామా? డెఫినెట్గా 433 మల్టిప్లైడ్ విత్ 217. ఒక్కొక్క స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? 7 × 3 ద యూనిట్స్ ప్లేస్లో ఏవేవైతే డిజిట్స్ ఉన్నాయో వాటిని మాత్రం మల్టిప్లై చేయాలి. 7 3s are 21 అండ్ ఇది ఒక డాష్లో పెట్టుకొని ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు క్రాస్ మల్టిప్లై యువర్ 10s and 1s అండ్ యాడ్ దెమ్. అంటే 7 × 3 21 plus 3 × 1 3. So the answer is 24. ఇది అవర్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏం చేయాలి? వన్స్ మల్టిప్లై చేసేసుకున్నాం, వన్స్ ఇంకా టెన్స్ మల్టిప్లై చేసుకున్నాం. ఇప్పుడు వన్స్ ఇంకా హండ్రెడ్స్ మల్టిప్లై చేయాలి. 7 × 4 7 4s are 28. 3 × 2 6 plus 3 × 1. అర్థమైందా? ఎక్స్ట్రీమ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఈ 2 మల్టిప్లై చేయాలన్నమాట. ఆల్ రైట్, 28 + 3 విల్ గివ్ యూ 31. 31 + 6 విల్ గివ్ యూ 37. సో ద థర్డ్ స్టెప్ యూ హ్యావ్ 37. ఇప్పుడు ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లై చేసుకున్నామా? వన్స్ టెన్స్ మల్టిప్లై చేసుకున్నాం, ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లై చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టెన్స్ హండ్రెడ్స్. సో 4 + 6 దట్ విల్ గివ్ యూ 10.
and then finally hundreds multiply చేసుకోవాలి. 4 into 2 will give you 8. ఇప్పుడు this 1 will go to the answer, 2 will act as a carry forward. 24 plus 2 ఏమవుతుంది? 26. 6 will go to the answer, 2 will act as a carry forward. 37 plus 2, 39. 9 will go to the answer, 3 will become the carry forward. 10 plus 3, 13. 3 will come here, 1 will become as a carry forward, 8 plus 1 will give you 9, and there you go with the final answer. Easy peasy ga unnaya? Now this question you have to write it in the comment section below and let me know how easy it is with this trick to multiply a 2-digit number and a 3-digit number. Alright, ఎలా అనిపించిందో మీరు నా కామెంట్ సెక్షన్లో రాసి చెప్పేసేయండి. నెక్స్ట్ ట్రిక్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నంబర్ విత్ 11. ఫర్ ఎగ్జాంపుల్ 32 మల్టిప్లైడ్ విత్ 11 అనుకోండి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? 3 ఇంకా 2ని సపరేట్గా రాయాలి. ఏవైతే రెండు నంబర్స్ ఉన్నాయో సపరేట్గా రాయాలి. ఇది ఒక 2-digit నంబర్ కాబట్టి మధ్యలో ఓన్లీ ఒక డాషే ఉంటుంది. ఆ డాష్ని దేంతో ఫిల్ చేయాలి? 3 plus 2 which is 5. So that is your final answer. ఇంకో క్వశ్చన్ చూసుకుందామా? 96 multiplied with 11. 9 ఇంకా 6ని రాసి మధ్యలో ఒక డాష్ పెట్టండి. 9 plus 6 is 15. కానీ ఈ డాష్లో సింగిల్ డిజిట్ నంబరే రావచ్చు. సో ఎక్స్ట్రా డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి మనం? ఎస్, వీ విల్ యాక్ట్ ఇట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. సో ఇక్కడ నీకు 9 plus 1 ఏమైపోతుంది? 9 plus 1 will become 10. So 6 will go to the answer. 5 in the units place also will go to the answer. 9 plus 1 will become 10, and that is your final answer. That is 1056. Inko question? Yes. 68 multiplied with 11. 6 ఇంకా 8ని రాసుకొని ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. యూ విల్ బి గెటింగ్ 14. సో కానీ 14 అయితే రాసుకోలేం కదా. సో 8 ఇంకా 4 విల్ గో టు ది ఆన్సర్. 1 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్, అండ్ దేర్ యూ గో. ఇది 3-digit నంబర్స్కి కూడా పనిచేస్తుందా అంటే ఎస్. కానీ 3-digit నంబర్స్లో రూల్స్ కొంచెం వేరేగా ఉంటుంది. 3, 2, 1 మల్టిప్లైడ్ విత్ 11. అంతేనా? అయితే మనం ఏం చేసుకోవాలి? 3 ఇంకా 1 రాసుకోవాలి. 3 and 1 ఇవి 3-digit నంబర్ కదా. ఇది 321. ఇక్కడ 2 blanks వదులుకోవాలి. 2 digits ఉన్నప్పుడేమో సింగిల్ బ్లాంక్ వదులుకున్నాం. 3 digits ఉన్నప్పుడు 2 blanks వదులుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ వీ హ్యావ్ టు కీప్ యాడింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్. అంటే ఫస్ట్ బ్లాంక్ ఎలా ఫిల్ చేయాలి? 1 plus 2, 3. సెకండ్ బ్లాంక్ ఎలా ఫిల్ చేయాలి? 2 plus 3, 5. అంతే, ఆన్సర్ వచ్చేసింది. ఇంకొక క్వశ్చన్ చేద్దామా? చలో. 548 మల్టిప్లైడ్ విత్ 11. 5, 8 మధ్యలో ఏం చేయాలి? 2 blanks. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? యూ హ్యావ్ టు యాడ్ 8 plus 4, 12. 4 plus 5, 9. సో ఫైనల్ ఆన్సర్ ఏముంటుంది? ఇక్కడ 2-digit ఉంది కదా, అంటే ఇది ఫైనల్ ఆన్సర్ కాదు. సింగిల్ డిజిట్సే రావాలి. 8 విల్ గో టు ది ఆన్సర్, 2 విల్ గో టు ది ఆన్సర్. 9 plus 1 10 అయిపోతుంది. 0 విల్ గో టు ది ఆన్సర్. 5 plus 1 6 అయిపోతుంది. సో యూ హ్యావ్ 6028. దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో చూసారా, ఒక 3-digitని కూడా మనం 11తో ఎంత సింపుల్గా మల్టిప్లై చేసామో అలానే 4-digitని కూడా చేయొచ్చా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. 2, 3, 4, 1 మల్టిప్లైడ్ విత్ 11. అయితే 2 ఇంకా 1 ఎక్స్ట్రీమ్లో రాసుకోవాలి. ఇది ఇంకా ఇది. ఇప్పుడు 4 digits ఉన్నాయి కాబట్టి ఎన్ని బ్లాంక్స్ వదలాలి మధ్యలో? 1, 2, 3 బ్లాంక్స్ వదలాలి. సో 1 plus 4, 5. 4 plus 3, 7. 3 plus 2, 5. There you go. 25,751 is your answer. ఇప్పుడు 5-digitతో కూడా అలానే చేసుకోవచ్చా? 1, 5, 3, 4, 2 మల్టిప్లైడ్ విత్ 11. 1 ఇంకా 2ని ఎక్స్ట్రీమ్గా రాసుకోండి. 5 digits ఉన్నాయి కాబట్టి ఎన్ని బ్లాంక్లు వదలాలి? 4 blanks వదలాలి. 4 plus 2, 6.
4 plus 3, 7. 3 plus 5, 8. 5 plus 1, 6. ఈజీ పీజీ, అంతేనా? నా దీనికి ఆన్సర్ ఏముంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దానికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాంప్లికేటెడ్ నంబర్ తీసుకుందాం. 737 4 6. ఓకే, 4 8 అని తీసుకుందాం. మల్టిప్లైడ్ విత్ 11. ఏం చేయాలి? 7 ఇంకా 8 రాసుకొని 5 డిజిట్ నంబర్ కదా, సో ఎన్ని బ్లాంక్స్ వదలాలి? 4 బ్లాంక్స్ వదలాలి. 8 plus 4 12 అవుతుంది. 4 plus 7 11 అవుతుంది. 7 plus 3 10 అవుతుంది. 3 plus 7 కూడా 10 అవుతుంది. ఇప్పుడు ఏంటి? ఎవ్రీ బ్లాంక్లో మనకి 2 డిజిట్స్ వచ్చాయి. సో ఎలా ట్యాకిల్ చేయాలి? 8 విల్ బీ యాజ్ ఇట్ ఈస్. ఈ 2 కూడా అలానే ఉంటుంది. ఈ 1 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. 11 plus 1 విల్ గివ్ యూ 12. ఈ 2ని అలానే పెట్టుకొని 1 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. 10 plus 1 విల్ గివ్ యూ 11. 1 అలానే పెట్టుకొని ఇక్కడ 1 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. 10 plus 1 11. 1 అలానే పెట్టుకొని 7 విల్ యాక్ట్ యాజ్ అ క్యారీ ఫార్వర్డ్. 7 plus 1 will give you 8. So the final answer is 8. 1 1 2 2 8. That's your final answer. ఓకే, సో ఇలా క్యారీ ఫార్వర్డ్లో వచ్చిన 2 డిజిట్స్ వచ్చినా భయపడద్దు. సింపుల్గా క్యారీ ఫార్వర్డ్ వేసుకుంటూ పోయి ఓన్లీ యూనిట్ డిజిట్లో ఏదైతే నంబర్ వచ్చిందో అది మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, అంటే ఈ 1 క్యారీ ఫార్వర్డ్ చేసిన 12 వచ్చింది కదా, అంటే 2 ఈజ్ ఇన్ ద యూనిట్స్ డిజిట్ కదా, దట్ హ్యాస్ కమ్ టు ది ఆన్సర్. అలానే మీరు ఈ నంబర్కి ఆన్సర్ ఏముంటుందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బేసిక్గా 3 హోంవర్క్స్ ఇచ్చాను మీకు విత్ 3 అమేజింగ్ ట్రిక్స్ దట్ వీ హ్యావ్ లెర్న్. దాని ఆన్సర్స్ ఏముంటుందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఆల్సో ఈ వీడియో మీకు నచ్చితే, ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే కామెంట్ సెక్షన్లో ఇంకా ఇలాంటి ట్రిక్స్ ఎన్నో నేర్చుకుంటారా, ఎస్ ఆర్ నో చెప్పేసేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒత్తడం మాత్రం మర్చిపోద్దు. Alright, so I'm going to see you again. Please make sure that you are subscribing to the channel. ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్ కోసం మా అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ చేసేసుకోండి. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. అక్కడ ఇలాంటి ఎన్నో వీడియోస్ వచ్చినప్పుడల్లా అప్డేట్స్ చేస్తూ ఉంటాము. సో మీరు ఎలాంటి వీడియో కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సోషల్ సైన్స్ కూడా జరుగుతుంది ఈ ఛానల్ మీద. ఆల్రైట్, సో దాట్ ఈస్ ఇట్ గైస్. దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్.